నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే డ్రోన్ల సహాయంతో గంజాయి సాగుకు చెక్ ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యరచన రూపొందిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే అనకాపల్లి జిల్లా 3.55 ఎకరాల్లో డ్రోన్ల సహాయంతో గంజాయి సాగును ధ్వంసం చేసిన అధికారులు 3 అడుగుల ఎత్తు పెరిగిన గంజాయి మొక్కలను సైతం కనుగొనేలా హై డెఫినిషన్ చిత్రాలను తీసే మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలను డ్రోన్లతో అనుసంధానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న ఏపీ ప్రభుత్వం. గంజాయి మొక్కలను గుర్తించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గూగుల్ సహాయం తీసుకుని శాటిలైట్తో హాట్స్పాట్ల ద్వారా గుర్తించనున్న గంజాయి సాగును సమూలంగా ధ్వంసం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యదేవుని తెప్పోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. సత్యదేవుడు అనంతలక్ష్మి సమేతుడై సుందరంగా తీర్చిదిద్దిన హంసవాహనంపై విహరించారు. భక్తులు కనులారా వీక్షించి పరవశించారు. సాయంత్రం 5 గంటలకు స్వామి అమ్మవార్లను కొండపై నుంచి దిగువ పంప సరోవరం వద్దకు తీసుకుని వచ్చారు. స్వర్ణాభరణాలతో అలంకరించారు. అనంతరం 3 సార్లు పంపాలో ఊరేగించారు. ప్రతిపాడు ఎమ్మెల్యే వరువుల సత్యప్రభు, చైర్మన్ ఐవి రోహిత్, ఈవో రామచంద్రమోహన్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకించారు. ఎవరు అందరూ కూర్చుంటేనే భగవంతుడు అందరూ కనిపిస్తారు. మీరందరూ కూర్చోవాలి. ఎవరు నుంచోవద్దు సార్, నుంచున్న వాళ్ళు చూపేయండి. ఎవరు నుంచోడానికి వెళ్ళారు కూర్చోవాలి. విచక్రమే త్రేధాదే పదం శ్రీని పదా విచక్రమే
నరేందర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు. వికారాబాద్ జిల్లా లగచర్రిలో కలెక్టర్ అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయి బుధవారం నుంచి చెర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు చెర్లపల్లి జైలుకు చేరుకొని ములాఖాత్ అయ్యారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్తీక్ రెడ్డి, నందికంటి శ్రీధర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బండారు లక్ష్మణ్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. లాగుచర్ల దాడి ఘటనలో 47 మంది నిందితులను గుర్తించాం. ఇంకా చాలా మంది ఐడెంటిఫై కావాల్సి ఉంది. ఈ రోజు వరకు 21 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించాం. ఈరోజు 5గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించడం. సోమవారం 16 మందిని అరెస్టు చేశాం. విశాల్, మహేష్, రమేష్, సాయిలు, పట్నం నరేందర్ రెడ్డిని 5గురిని అరెస్టు చేశాం. మహేష్ సురేష్ సోదరుడు. ఐడెంటిఫై చేసిన 42 మందిలో 19 మంది భూమి లేదు. ఐడెంటిఫై చేసిన 42 మందిలో 19 మందికి భూమి లేదు. 1-2 ఎకరాలు ఉన్నవారు ల్యాండ్ కూలిపోయే జాబితాలో లేరు. మహేష్, సురేష్, రాజు కలెక్టర్ని ట్రాక్ చేసి తీసుకెళ్లారు. వీరు ముగ్గురికి అక్కడ ల్యాండ్ లేదు. మేము ముందు నుంచి అనుమానిస్తున్నట్టుగానే ముందస్తు ప్లాన్ చేసుకుని కుట్ర చేసి దాడికి పాల్పడ్డారు. మొత్తం 3 కేసులు నమోదు చేశాం. 25వ తేదీన జరిగిన కిడ్నాప్ కేసు దర్యాప్తు చేస్తున్నాం. దాడి వెనుక ఉన్న వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సురేష్ నేర చరిత్రపై విచారణ చేస్తాం. కేసులో A1గా పట్నం నరేందర్ రెడ్డిని చేర్చాం. నరేందర్ రెడ్డి పాత్రని చాలా కీలకంగా ఉంది. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశాం. రేపు కస్టడీపై కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. కారంపొడి లిక్కర్ తీసుకువచ్చారని అధికారులు దొరికారు. చాలా మంది అనుమానితులను మొదట్లో తీసుకువచ్చి విచారించాం. సంబంధం లేని రైతులందరినీ 35 మందిని ఒకేసారి వదిలేశాం. కూడా నేను నిన్న చెప్పినట్టు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేర చరిత్ర ఉందని తెలిసింది సార్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళాల్సింది. అతను ఎప్పుడో చాలా మైనర్గా ఉన్నప్పుడే అంటే చదువుకున్నప్పుడే ఏదో రేప్ కేసులో ఉన్నాడు, అది మేనేజ్ చేశాడు అనేది వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి రేప్ కేసులో ఎఫ్ఐఆర్ అయితేనే అతను ఆ రికార్డ్స్, క్రైమ్ రికార్డ్స్లో ఉంటుంది. సో నోబడీ ఈజ్ టెల్లింగ్. బట్ అతను కానీ దేవదాస్ కానీ వాళ్ళు ఇక్కడ ఉండకోకుండా మొన్న వచ్చి ఇన్వెస్టిగేషన్లో చాలా చాలా కీలక పాత్ర వహించారు. సో సార్, నరేందర్ రెడ్డి దీంట్లో ఈ కేసులో పూర్తిగా బాధ్యత మీరు అనుకుంటున్నారా? అసలు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమేమి కారణాలు మీ దగ్గర దొరికింది సార్? అంటే ఇన్వెస్టిగేషన్ ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి ఆ రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ. ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే మెయిన్గా కుట్రదారులు ఎవరు అనుకుంటారు? A1గా ఎవరు చేసేవారు? ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నిన్నటి దాకా మన సురేష్ అనుకున్నాం. ఈరోజు A1గా ఈయన నరేందర్ రెడ్డి గారు ఈ కేసులో సార్. నరేందర్ రెడ్డి, సురేష్ కావచ్చు, అక్కడ ఉన్న గ్రామస్తులలో ఎవరైతే భూమి లేని వాళ్ళు 19 మంది అంటున్నారు, ఆ 19 మందికి డైరెక్షన్ ఫోన్ ద్వారా ఇచ్చాడా? ఇలా కోఆర్డినేషన్ అవన్నీ కూడా సాంకేతికంగా ఇవన్నీ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అన్ని మనం బయట ఇదవ్వకూడదు. కానీ ఈయన ఈ యొక్క గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ, గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద, కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజిషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, వద్దు అని చెప్పడానికి, లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది. కాబట్టి దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈరోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. సో నరేందర్ని కస్టడీ కోరిరా సార్? ఎన్ని రోజుల పాటు కస్టడీ కోరారు? కస్టడీ పిటిషన్ వేసాము. దాని మీద ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. కోర్టు ఎన్ని రోజులు ఇస్తుంది అనేది. ఎందుకంటే కొద్ది ఫర్దర్గా
కొంత డేటా రావాల్సి ఉంది. ఆ డేటా అనలైజ్ చేయడానికి సో ఇనీషియల్గా ఆ సెల్ ఫోను ఓపెన్ చేయడానికి లేకపోతే ఇంకా చేయడానికి కొంత టైం పడుతుంది. ప్రాథమిక సమాచారం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో దీంట్లో కేటీఆర్ పాత్ర ఏమైనా భావిస్తున్నారా మీరు అట్లా మీరు ఊహలకి సంబంధించింది అట్లా కాదు. దీంట్లో ఒకటే చెప్తున్నాను నేను కారంపొడితో దాడి చేసిరంటే సార్, అసలు కారంపొడి ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? సురేష్ అదే కారంపొడి తీసుకొచ్చారు, కొంత లిక్కర్ కూడా తీసుకొచ్చారు అనేది మనకు ఎవిడెన్స్ కనిపిస్తుంది. సో దీనికి ఎవరెవరు తీసుకొచ్చారు, ఎవరెవరు ఏం చేశారు అనేది డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీకు ఎప్పటికప్పుడు ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ అంతా మీకు తెలియజేస్తున్నాను నేను. సో భవిష్యత్తులో ఎవరి పాత్ర ఉంది, ఎలా ఉంది అనేది ఊహాగానాలు కాదు. మాకున్న ఎవిడెన్స్ల ప్రకారం అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అట్లాగే సాంకేతిక ఎవిడెన్స్ మెయిన్ దీంట్లో ఒకే విధంగా మీకు తెలియజేయడం ఏంటంటే అమాయకులు కానీ ఫార్మర్స్ కానీ ఎవరైతే అక్కడ చాలామంది ఉన్నారు ఆ రోజు. సో వాళ్ళు బిహేవియర్ని బట్టి వాళ్ళని చూసి చాలామందిని ఫస్ట్లో మేము అనుమానితులుగా తీసుకొచ్చి వాళ్ళని వదిలేయడం జరిగింది. ఒకేసారి 35 మందిని పంపించేసాం. సో ఎవరు దీంట్లో సంబంధం లేని వాళ్ళని ఎవరిని యాక్షన్ తీసుకునే అవకాశమే లేదు. అట్లాగే దీంట్లో సంబంధం ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. అక్కడ గ్రామస్తులకు కానీ తాండావాసులకు పోలీస్ శాఖ తరఫున మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అక్కడ వాళ్ళు చాలా మంది భయపడుతున్నారంట, అంటే పోలీస్ వాళ్ళు వస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి, ఇట్లా గ్రామస్తులు కొంత భయభ్రాంతాలకు గురి అవుతున్నారు అని చెప్పి సమాచారం ఉంది. శాఖ తరఫున మీరు ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఈ యొక్క ఘటనలకి ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క ఆఫీసర్ల మీద అటాక్ చేసి పోలీసుల మీద అటాక్ చేసిన సంఘటనకి దాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరు మెన్సీరియా అంటే మైండ్లో అటువంటి ప్లాను కుట్ర లేని వాళ్ళు ఎవ్వరు భయపడక్కర్లేదు. వాళ్ళు గ్రామాల్లో ఉండొచ్చు, చాలామంది ఉన్నారు కూడా, ఎవరు భయపడాల్సిన పని లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళందరూ అబ్స్కాండింగ్ అయిపోయారు. సో వాళ్ళందరూ హైదరాబాదు ఇవన్నీ కూడా వెళ్ళారు. వాళ్ళ కోసం టీములు ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. మొత్తం ఈ యొక్క ఘటనలో ప్రతి ఒక్కరూ అరెస్ట్ అయ్యే వరకు ఈ పోలీసులు తన ఎఫర్ట్స్ కొనసాగిస్తారు. ఈ దర్యాప్తు కొనసాగుతుంది. త్వరితగతిన ఈ యొక్క దర్యాప్తును పూర్తి చేసి ఆ షార్ట్ షీట్ కూడా వేయడం జరుగుతుంది. షార్ట్ షీట్స్ ఎందుకంటే ఇది చాలా దారుణమైన తీవ్రమైన ఘటనగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడ కూడా టైం ఉంటుంది, ఒక 2 గంటలు 3 గంటలు అది వెళ్ళటం. వాళ్ళే తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్ళిన ఆయన కూడా ల్యాండ్కి సంబంధించిన ఆయన కాదు, ల్యాండ్ అతను పోవట్లేదు. సో అతను తీసుకెళ్ళటం, 2-3 తీసుకొచ్చి సడన్గా వెళ్ళటమే 2.5 మినిట్స్లో ఇంత లైట్నింగ్ అటాక్ చేయడం అనేది చాలా సీరియస్గా తీసుకున్నాం. విల్ టేక్ వెరీ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అగెనిస్ట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరైతే దీంట్లో బాధ్యులు వారిపై అందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ, రైళ్ల రాకపోకలు ప్రారంభం. రాఘపూర్ కన్నాల మధ్య పూర్తయిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ధ్వంసమైన 3 లైన్ల ట్రాక్ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశారు. బుధవారం రాత్రి 8 గంటల వరకు ఒక ట్రాక్ను వినియోగంలోకి రైల్వే అధికారులు తెచ్చారు. 1000 మందికి పైగా 24 గంటలు శ్రమించి ధ్వంసమైన 100 మీటర్ల వరకు 3 లైన్లను రైలు మార్గం పునరుద్ధరణ పూర్తి చేశారు. కాజీపేట వర్ష మార్గంలో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. రిపేర్ అయిన పట్టాలపై మొదటిసారి సికింద్రాబాద్ నుంచి అబుదాబికి వెళ్ళింది. గురువారం ఉదయం నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. మంచి మార్పు కోసమే కుటుంబ సర్వే, మంత్రి పొన్నం. బంజారాహిల్స్ నగర్లోని ఎన్క్లా అపార్ట్మెంట్స్ లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా
మహమ్మద్ నయీం కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు చేశారు. తర్వాత బంజారా హిల్స్లోని నగర్ ప్లాంట్ నంబర్ 66 మరియు 35లో మదిరెడ్డి, ఉషాశ్రీ, కిరణ్ కుటుంబాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ శెట్టి, అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 6వ తేదీ నుండి గుర్తింపు కార్యక్రమం, 9వ తేదీ నుండి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైంది. తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు, భవిష్యత్తు ప్రభుత్వ ప్రణాళిక ద్వారా మంచి మార్పు తీసుకువచ్చి ఆదర్శవంతమైన తెలంగాణగా రాష్ట్ర ప్రజలను భాగస్వాములను చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది. ఈ సర్వే తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉండే విధంగా జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 30% సర్వే పూర్తయింది. హెచ్ఎంసీ పరిధిలో 4,50,000 పైగా ఇళ్లకు సర్వే జరుగుతుంది. రాష్ట్రంలో 85,000కు పైగా ఎన్యుమరేటర్స్ సర్వే చేస్తున్నారు. ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఎన్యుమరేటర్స్ అడిగితే 150 ఇళ్లకు కేటాయించగా ఇప్పటి వరకు 26 ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు. ఇక్కడ ఇబ్బంది లేదని చెప్తున్నారు. ప్రభుత్వ పక్షాన ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సర్వే వల్ల ఎలాంటి పథకాలు కట్ కావు, ఇంకా పథకాలు అమలు అవుతాయి. దీనివల్ల ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. సమాచారం గోప్యంగా ఉంటుంది. దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకం చేశాం. ప్రధానమంత్రి స్పందించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కేబినెట్ తీర్మానం తర్వాత అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టుకుంటామని అన్నారు. సర్వే చేయాలని అనేక దీక్షలు, ధర్నాకు చేసిన వారు సైలెంట్ గా ఉన్నారు. వారు స్వాగతిస్తున్నారు. తెలంగాణలో ఉన్న అన్ని కుల సంఘాలను విజ్ఞప్తి చేస్తున్నారు. మీ కులాలను చైతన్యపరచండి. సర్వే సందర్భంగా మీ కులాలను భాగస్వామ్యం కమ్మనండి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడగడం లేదు. ఉందా లేదా అని సమాచారం మాత్రమే అడుగుతున్నాం. బ్యాంక్ ఖాతాకి ఆప్షన్ అడుగుతున్నాం. ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. అందుకు సహకరించాలి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారులు, జిల్లా కలెక్టర్లు మీ అనుమానాలు నివృత్తి చేస్తారు. కి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి. ప్రభుత్వ ఉద్యోగుల ఆటంకానికి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు ఉంటాయి. 33 జిల్లాలలో 85,000 మంది ఎన్యుమరేటర్స్ సర్వే చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఎవరు లేరు. ఈ కార్డు ఉంది. వాళ్ళు ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయి. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తమిళనాడు, మహారాష్ట్ర భిన్నం. తెలంగాణ దేశానికి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆదర్శంగా నిలుస్తుంది. ఈ సమాచారం అధ్యయనం చేసి ఏ వర్గాలకు అయితే న్యాయం జరగలేదో వారికి న్యాయం చేసే దిశగా అని అన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన ప్రకారంగా తర్వాత శాసనసభలో క్యాబినెట్లో తీర్మానాలు చేసుకొని తెలంగాణ ప్రభుత్వ శాఖ ప్రణాళిక శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 87,000 మంది సమాచారం నమోదు చేసుకునే ఎమ్యూనరేటర్లు నియమించుకొని ఇప్పటికీ 30% విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. ఈ సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ దగ్గరికి వచ్చేటువంటి ఎమ్యూనరేటర్కు అన్ని రకాలుగా సహకరించండి. వాళ్ళు అడుగుతున్నటువంటి సమాచారం ఇవ్వండి. ఇప్పుడే ఈ ఇంట్లో చెప్పిన ప్రకారంగా సమాచారం ఎక్కడ కూడా మిమ్మల్ని హిడెన్ ఎజెండాగా అడగడం లేదు. జస్ట్ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. అకౌంట్ నెంబర్ అడుగుతుంది. కొంత సోషల్ మీడియాలో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకు ఇస్తామనే మాట ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇతరత్ర అనేక రకాలుగా కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయికి వెళ్ళి చూసినప్పుడు ఎక్కడ కూడా నేను ఆ ఎమ్యూనరేటర్స్ కూడా అడిగినా ఇప్పటికీ 30 ఇండ్లు కంప్లీట్ అయినాయి. సింగిల్ ఎక్కడ కూడా చిన్న 1% ఇబ్బంది లేదు. కాబట్టి సజావుగా సాగుతూ ఉంది. దీనివల్ల కొంత రాజకీయ ప్రకంపనలు కలుగుతాయని ప్రధానమంత్రి లాంటి ఆయన స్పందిస్తుండొచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకొని ముందుకొస్తుంది. దేశానికి దిశ నిర్ణయిస్తుంది. తప్పకుండా ఈ సమాచారం ద్వారా రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ వర్గాలకు ఏ విధంగా సమాచారం ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలో దాన్ని ప్రణాళిక సిద్ధం చేస్తాం. అయితే ఇందులో ఏ పథకాలు కట్టు కావడం కానీ లేదా సమాచారం గోప్యంగా ఉంచకపోవడం అనేటువంటిది జరగదు. ఎమ్యూనరేటర్స్ పట్ల ఎవరు కూడా ప్రజలు దయచేసి వేరే విధంగా వ్యవహరించాలని కోరుతాను. మా ఎమ్యూనరేటర్స్ కూడా ప్రజల పట్ల మంచి సహృద్భావ వాతావరణం సమాచారం సేకరణ చేయాలని విజ్ఞప్తి చేస్తాను. లోకల్ పైకి 16 లక్షలు టోటల్ 4.5 lakhs
స్టేట్ మొత్తం 30 సార్, హైదరాబాద్ 21%. తెలంగాణ వ్యాప్తంగా 6వ తేదీ నుండి ఇండ్ల గుర్తింపు కార్యక్రమము, 9వ తేదీ నుంచి ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ సర్వే తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు, భవిష్యత్తు ప్రభుత్వ ప్రణాళిక ద్వారా ఒక మంచి మార్పు తీసుకొచ్చి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను భాగస్వాములు చేసుకొని ఈ దేశంలోనే దిక్సూచిగా ఉండేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 30% సర్వే, హైదరాబాద్కు సంబంధించిన జీహెచ్ఎంసీ పరిధిలో 4.5 లక్షల ఇండ్లకు సంబంధించిన సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. దాదాపు రాష్ట్రంలో 87,000 మంది పైన ఎమ్యూనరేటర్లు ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలతోటి కూడా చాలా సానుకూలంగా ఈ అంశాల మీద స్పందిస్తా ఉన్నారు. ఇప్పుడే ఇక్కడ స్థానికంగా ఈ ఇంటిలో నిర్వహించిన ఎమ్యూనరేటర్స్ కూడా అడిగితే వీళ్ళిద్దరు కూడా ఇప్పటికీ వాళ్ళకి కేటాయించిన 150 ఇళ్లలో 26 ఇండ్లు కేటాయించబడ్డ పరిశీలన జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా 2 అంశాలను స్పష్టంగా ప్రభుత్వ పక్షాన ప్రజలందరికీ తెలియజెప్పదలుచుకున్నాం. ఈ సమాచారం గోప్యంగా సమాచారం ప్రభుత్వమే సేకరిస్తుంది. ఈ సమాచార సేకరణ వల్ల ఎవరికి కూడా ఏ ప్రభుత్వ పథకాలు కట్టుకావు. ఇంకా అదనంగా ఇవ్వడానికి సంబంధించినటువంటి సమాచారం ఉపయోగించుకుంటాము. దీన్ని రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదు. దీని మీద అనేక రకాలుగా అనేక వేదికలపైన చర్చ చేసి భవిష్యత్తు కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం తీసుకుంటుంది ప్రభుత్వము. దీనిపైన కొంత ప్రధానమంత్రి లాగా కూడా స్పందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోందంటే ఈ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది రాజకీయాలకు సంబంధం లే. ఇది కేబినెట్ తీర్మానం తర్వాత శాసనసభలో ఆమోదించబడ్డది. అందరి రాజకీయ పార్టీలు అంతకుముందు కూడా నాకు జ్ఞాపకం ఉంది, తెలంగాణలో ఎప్పుడు ఇంకా సర్వే చేస్తారని అనేక సందర్భాల్లో డిమాండ్లు, అమర దీక్షలు, అనేక ధర్నాలు, ప్రొటెస్టులు చేసినటువంటి వాళ్ళంతా ఇలా మౌనంగా ఉన్నారు. నేను మరొకసారి తెలంగాణలోని అన్ని కుల సంఘాలను మా కులం ఇంత మా కులం ఇంత అని అనేక సందర్భాల్లో విజ్ఞాపన చేసేవాళ్ళని కోరుతున్నా. మీరు మీ కులాలను చైతన్యపరచండి. అందరినీ ఈ సర్వే సందర్భంగా భాగస్వాములను కమ్మనండి, సమాచారం ఇవ్వండి. కొత్త రాంగ్ ఎపిసోడ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రశ్న నెంబర్ 21 ద్వారా మేము బ్యాంక్ అకౌంట్ వివరాలు అడుగుతలేదు, ఉందా లేదా అని అడగడం కూడా తప్పు కాదు. ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అడుగుతలేము. ఆధార్ కార్డు కూడా ఆప్షనల్. ఈ క్వశ్చన్ 21 ద్వారా దాని ద్వారా స్పష్టంగా బ్యాంకు ఖాతా ఉన్నట్టయితే 01 లేకుంటే 02 అని రాసినారు క్లియర్ గా. సొంత భూమి కలిగి ఉన్నట్లయితే 01 లేకుంటే 02 అని ఇట్లా క్లారిటీగా చేస్తే కూడా దాని మీద అనవసరం రాతాంతం చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ తెలంగాణ సమాజంలో ఒక గొప్ప మార్పు రావడానికి ఒక చారిత్రాత్మక కార్యక్రమం జరుగుతోంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా సహకరించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము, అధికారులు, చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో హైదరాబాద్ కలెక్టర్ గారు దీనికి కోఆర్డినేటర్ గా ఈ కార్యక్రమం అంతా కొనసాగుతోంది. దయచేసి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు ప్రజాప్రతినిధిగా గాని లేదా ఏదైనా పార్టీ నాయకుడిగా మీకు డౌట్ ఉంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మండల స్థాయి అధికారి కావచ్చు, మీకు స్పష్టంగా దీని మీద క్లారిఫికేషన్ ఇస్తారు. దయచేసి అపోహలు కలిగించొద్దు. ఈ కార్యక్రమం సజావుగా సాగుతా ఉంది. ఎక్కడైనా ఏదైనా సోషల్ మీడియాలో వస్తే కూడా అనవసరంగా సోషల్ మీడియాలో దీన్ని దుష్ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలుంటాయి. నేను ఎమ్మెల్యేస్ కూడా కోరుతా ఉన్నా, మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఎక్కడ 1%, 2% ప్లీజ్ పై అధికారుల నోటీసుకు తీసుకురండి. మీరు మీడియా పరంగా పోవడానికి వీల్లేదు. అదేవిధంగా వాళ్లకు భద్రతకు సంబంధించి పూర్తి బాధ్యత మాది. ఎక్కడైనా ఎమ్యూనరేటర్స్ సంబంధించి ఎవరైనా ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తే వాళ్లకు కూడా చట్టరీత్యా చర్యలుంటాయి. ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలిగించినటువంటి సెక్షన్లు పెట్టబడతాయి. మీకు ఇష్టం లేకపోతే మేమేం బలవంతంగా సమాచారాన్ని నిర్బంధంగా తీసుకుంటలేం. సమాచారం ఇవ్వడానికి ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇస్ నాట్ ఆస్కింగ్ బై ఎనీ ఇండివిజువల్ ఏజెన్సీస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ ద్వారా అధికారులు, ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో 33 జిల్లాల్లో 87,000గా విభజన చేసి జరుగుతోంది. కాబట్టి అందరూ సహకరించాలని కోరుతోంది. ప్రైవేట్ వ్యక్తులు సర్వే చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో ప్రైవేట్ వ్యక్తులు సర్వే చేస్తున్నారనేది అటువంటి దుష్ప్రచారం ద్వారా వస్తున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా ఐడెంటిటీ కార్డు ద్వారా ఈరోజు స్పష్టంగా ప్రభుత్వ ఆదేశం మేరకు వాళ్ళు వస్తా ఉన్నారు. ఎవరైనా అటువంటి వాళ్లకు చేష్టలకు పాల్పడితే కఠినంగా చర్యలుంటాయి. ద్రోహం కింద కేసులు పెడతారు. తప్పు ఎవరైనా
దొంగతనంగా దీన్ని అపహాస్యం చేసి ఇట్లా ఐడెంటిటీ కార్డు తీసుకొని వాళ్ళ బాధ్యత హోదా తీసుకొని వస్తా ఉన్నారు. కొంతమంది సభ్యులకి కొంత అపోహలు ఉన్నాయి. కాలనీలో వీళ్ళు మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారు మేము ఇయ్యము అని చెప్పి అది మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానివల్ల మనకి ఏమీ కూడా ప్రాబ్లం ఫేస్ చెయ్యము. వాళ్ళు చాలా సాధారణమైన వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు. అవేంటంటే మన ఆధార్ నెంబర్ ఇవ్వడం వల్ల ఏమీ ప్రాబ్లం కాదు. మనకి ఆధార్ నెంబర్ అనేది ప్రతి దాంట్లో లింక్ ఉంటుంది. దానివల్ల ఏ సమాచారం బయటకు వెళ్ళదు. ఈ సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుంది అని మాకు వివరాలు వచ్చాయి. సో మేము అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం కాలనీలో. ప్లీజ్ మీరు అందరూ కూడా అందరూ సమాచారం ఇచ్చి మన ప్రభుత్వానికి సహకరిస్తే దానివల్ల చాలా మందికి మంచి జరిగే అవకాశం ఉంది. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 57వ జాతీయ వారోత్సవాల్లో పాల్గొన్న కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజ్, గ్రంథాలయ సెక్రటరీ కె ప్రకాష్, మాజీ గ్రంథాలయ చైర్మన్లు కె చంద్రశేఖర్ కల్లూరి, కేజీ గంగాధర్ రెడ్డి, ఉప గ్రంథాలయ అధికారి పెద్దక్క, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఓకే సార్. ఓకే సార్. టైట్ పెట్టారండి. సార్ చూడండి సార్ కొద్దిగా చూడన్నా కొంచెం జరగదు సార్. ఒక్క నిమిషం అక్క మేడం జరగడమా మీరు గ్రంథాలయాలనేవి విద్యార్థి దశలో అయితేనేమి చేసే జీవితంలో అయితేనేమి చాలా గొప్ప పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఈ గ్రంథాలయాల నుంచి ఎంతో మంది నేను మనం ఇంతవరకు తెలుసు ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలంటే కూడా చాలా మంది గ్రంథాలయాలతోనే జీకే పర్పస్, జనరల్ నాలెడ్జ్ పర్పస్ గ్రంథాలయాలతోనే డైరెక్ట్ చదువుకునేవారు. ఆ విధంగా గ్రంథాలయాలు సామాన్యులకు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ ఈ మధ్యకాలంలో ఈ గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గ్రంథాలయాలను మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ గ్రంథాలయ అభివృద్ధి కోసం నా వంతు పాత్ర ఖచ్చితంగా పోషిస్తాను. అంతేగాక మీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. పార్లమెంట్ లో కూడా ఈ రోజు కూడా నవే డేస్ ప్రజెంట్ కూడా పార్లమెంట్ లో గ్రంథాలయం అంటూ పెద్దది ఉంది. మేము పార్లమెంట్ గా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ అడుగుపెట్టిన వారం తర్వాత గ్రంథాలయం మాత్రం మా దగ్గరికి వచ్చారు. మీరు గ్రంథాలయంలో మెంబర్షిప్ తీసుకోండి సార్, ఇండియాలో ఉండే ప్రతి జరిగే సంఘటనలన్నీ మీకు అప్డేట్ గా మీకు పంపిస్తాం అంటే ఎంత గొప్ప పాత్ర గ్రంథాలయం మాత్రం మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మేము ఇంట్లో ఉండే మైగ్రేషన్స్ వలసలు ఎక్కువ ఉన్నాయి. ఆ గ్రామాలంతా పేపర్ చేసి ఆ గ్రామ స్థాయిలో వాళ్ళను చైతన్యపరచాలని ఆవిష్కరించాలంటే సార్ను రకరకాలుగా అడిగి తెలుసుకున్నాను. గవర్నమెంట్ పరంగా అయితే ఈ రకంగా ఉన్నాయి సార్, మనం పొందాలి ఈ రకంగా ఉన్నాయని చెప్పి సార్ నాకు గైడెన్స్ ఇచ్చారు. అందులో భాగంగా నేను కర్నూలు పార్లమెంట్ లో, ఎందుకంటే మనకంతా విద్యలో వెనుకబడిన ప్రాంతం అంతా ఇక్కడ అంతా ఆసుపత్రి ఆలూరు ప్రాంతం అంతా తట్టుకోవడం తీసుకుంటే కాబట్టి గ్రంథాలయాన్ని గ్రామాలు ఏర్పాటు చేస్తే ఏమిటంటే కనీసం విద్యార్థులను అడుగుకొని వాళ్ళు చదివి గ్రామం ఉన్న వాళ్ళకి 10 మందికి 10 విషయాలు తెలియజేస్తే చైతన్యవంతులని చెప్పేసి అందులో భాగంగా నేను ఎందుకంటే కర్నూలు పార్లమెంట్ లో ఈ గ్రంథాలయాలను ఏ విధంగా అభివృద్ధి పరచాలని కూడా ఖచ్చితంగా నా పాత్ర పోషిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకైతే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గ్రంథ పఠనం ద్వారానే జ్ఞాన సముపార్జన సాధ్యమని గ్రంథాలయాలు సామాజిక విద్యా కేంద్రాలని విశ్వసిస్తూ గ్రంథాలయ వినియోగం ద్వారా పుస్తక పఠనంతో నిరంతరము నన్ను నేను మెరుగుపరుచుకుంటానని వివేకవంతమైన
నమస్కారం.